బీజేపీలో అధ్యక్ష పదవి కాకరేపుతోంది. అధ్యక్షులు ఎవరు? ఈటెల రాజేంద్ర, డీకే అరుణన. రోజుకొక పేరు తెర మీదకొస్తుండటంతో ఢిల్లీ పెద్దలు ఎవరికి పగ్గాలు అప్పచెప్తారన్నది అంతుపట్టడం లేదు. ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అంత చర్చెందుకు? అధ్యక్ష పదవికి పార్టీలో కొత్తగా చేరిన నేతలు పనికిరారా? పాత నేతలే ఉండాలనే రూలుందా? లేక నరనరాన మత భక్తి నింపుకుంటేనే పదవులుంటాయా? అందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డిలే నిదర్శనమా? రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం పంచాయతీ మరింత ముదురుతోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం దాటి ఢిల్లీ వినివీధుల్లో అధిష్టాన పెద్దలతో కుస్తీ పడుతోంది. అధ్యక్ష రేసులో నిన్నటిదాకా కొత్త పాత నేతల పేర్లు వినిపించాయి. నేడు అది వార్ వన్ సైడ్ అన్నట్లు కొత్త నేతల పేర్లే ఫోకస్ అవుతున్నాయి. అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి మాకేం తక్కువ అన్నట్టు మొన్నటిదాకా అందరూ పోటీపడి ఎవరికి వారు పైరవీలు చేసుకోవడంలో బిజీగా ఉండిపోయారు. కానీ పాత కొత్త నేతల పంచాయతీ రాష్ట్ర బీజేపీలోనే కాదు, ఢిల్లీ పెద్దలకు కూడా గందరగోళంగా తయారైన నేపథ్యంలో పాత బీజేపీ నేతలంతా డైలమాలో పడినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో మోడీ, అమిత్ షా వర్సెస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నితిన్ గడ్కరీల మధ్య బీజేపీలో గ్రూప్ వార్ నడుస్తోంది. మోదీ, అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మోడీ క్రేజ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అప్రమత్తమవుతుందంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సోలో మెజారిటీ రాకపోవడంతో మోడీ క్రేజ్ తగ్గిందనడానికి అదే నిదర్శనమన్న వాదన ఆర్ఎస్ఎస్ వినిపిస్తోంది. అందులో భాగంగానే మోడీ, అమిత్ షాలు ఒకవైపు, ఆర్ఎస్ఎస్ ఒకవైపు అన్న చందంగా బీజేపీ పరిస్థితి మారిందంట. ఆర్ఎస్ఎస్ నేతలంతా ఒకవైపు, నాన్ ఆర్ఎస్ఎస్ నేతలంతా మరోవైపు అన్నట్లుగా ఢిల్లీ తరహా వ్యవహారమే రాష్ట్ర బీజేపీలో కనిపిస్తోంది. అందుకు నిదర్శనం పాత నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి మిగతా పార్లమెంటు సభ్యులకు మొండి చేయి చూపించడమే అంటున్నారు. అది మిగతా సభ్యులకు తెలిసినా అవకాశం వచ్చే వరకు బీజేపీని అంటిపెట్టుకుని ఉండాలని భావిస్తున్నారంట. కొత్తగా పార్టీలో చేరి ఎంపీలైన నేతలు తమకు పార్టీ పరంగా అవకాశం రాకపోతే ఖచ్చితంగా తమ భవిష్యత్తు చూసుకునే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు. ఇక మరోవైపు కొత్త నేతలకి రాష్ట్ర అధ్యక్ష పదవిని తీరడంతో ఆ పంచాయతీ కొత్త నేతల మధ్య కాకరేపుతుంది. ఈ అధ్యక్ష పంచాయతీని చూడలేక సీనియర్ నేతలెవరూ పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కడానికి ఇష్టపడడం లేదంట. ప్రధానంగా అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ పేరు బలంగా వినిపిస్తూ ఉండడంతో అధ్యక్ష పదవి కోసం ఆశపడ్డ మిగిలిన నేతలంతా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలో అధికార ప్రతినిధులెవరూ కూడా బీజేపీ పార్టీ ఆఫీసు దరిదాపుల్లో కనిపించడం లేదు. అధ్యక్ష పదవి ఎవరికన్నది అటుంచితే కొత్త పాత నేతల పంచాయతీని తట్టుకోలేక గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మజితేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి, మధుసూదనాచార్యులతో పాటు చాలా మంది పార్టీకి దూరమయ్యారు. గతంలో వారి విషయంలో పాత నేతలంతా గుర్రగా ఉండి టార్గెట్ చేసి పార్టీ నుంచి వెళ్లేలా చేశారని విమర్శలున్నాయి. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్ష పదవి గనక కొత్త నేతలకు ఇస్తే సహించేది లేదని సంఘ్ పరివారులు తేల్చి చెప్తున్నారు. అయితే తమ నేతలకే అధ్యక్ష పీఠం దక్కుతుందని ఈటెల, డీకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దాంతో ఆ పంచాయతీ పార్టీ శ్రేణులకే అంతుపట్టకుండా తయారైంది. మొత్తం మీద అధ్యక్ష పదవి కొత్త నేతగా లేక మతభక్తి నింపుకున్న పాత నేతగా అనేది చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.